హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఇప్పుడైతే నేను ఒక విషయం చెప్పబోతున్నానండి. ఆంధ్రా నుంచి నేను ఇప్పుడు ఛత్తీస్గఢ్ వచ్చేసాను. ఇక్కడ నుంచి ఇక్కడైతే ఈ రెసిపీసే ఇక్కడ ఏం దొరుకుతాయో వాటితో నేను రెసిపీస్ చేసి చూపిస్తూ ఉంటాను. అలాగే నేను రాయ్పూర్లో వచ్చేటప్పుడు రాయ్పూర్లో ఈ ఫ్రూట్స్ చూసాను అనమాట. మనకి కూడా దొరుకుతున్నాయండి, వీటిని లీచీ ఫ్రూట్స్ అంటారు. అది నేను ఎప్పుడూ తినలేదు, ఫస్ట్ టైం ఇదే తినడం అనమాట. బాగున్నాయండి, ఒకసారి మీకు కూడా చూపిద్దామని తీసుకున్నాను. మన వైపు కూడా దొరుకుతున్నాయి కానీ ఎలా ఉంటాయో అని చెప్పి నేను కూడా తినలేదు అక్కడ రాజమండ్రిలో. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ టైం తిన్నాను అనమాట. చాలా బాగున్నాయి టేస్ట్. ఇక నుంచి అయితే నేను ఇక్కడ ఛత్తీస్గఢ్లోనే రెసిపీస్ చేసి చూపిస్తాను. ఇవేనండి లిచీ ఫ్రూట్స్ అని అంటారు. చూడడానికి పైకి స్ట్రాబెర్రీలా ఉన్నాయి. ఇందులో వాటర్ కంటెంట్ కూడా బాగుందండి. సమ్మర్లోనే వస్తాయి అనుకుంటా. ఇక్కడ బాగా ఎక్కువ దొరుకుతున్నాయి. అలాగే రేటు కూడా ఎక్కువే ఉంటాయి అనుకుంటా. ఇవి చూడడానికి పైకి స్ట్రాబెర్రీలా ఉన్నాయి కదా, పైన తొక్కంతా తీసేసుకుని లోపల ఉన్న ఫ్రూట్ తినాలన్నమాట. పైకి చూస్తే మనకి ముంజులు ఉంటాయి కదా, తాటి ముంజులు అలా కనబడుతున్నాయి, కానీ తింటే చాలా తీయగా ఉన్నాయండి. హెల్త్కి కూడా చాలా మంచిదటండి ఇవి. తప్పకుండా మీరు కూడా ఎప్పుడు తినకపోతే ఒకసారి తిని చూడండి, చాలా బాగున్నాయి. అందుకే మీకు కూడా ఈ ఫ్రూట్స్ గురించి చెప్దామని ఈ వీడియో తీసాను అనమాట. నేను ఇంతకుముందు కూడా ఛత్తీస్గఢ్లో దొరికే ఆకుకూరలతోటి కూరగాయలతోటి చాలా వంటలు చేసి చూపించానండి. అవి మీకు తెలిసే ఉంటుంది. ఇది సపోటా పండు గింజలాగే ఉండొచ్చు. దాన్ని తీసేసి మనం ఈ ఫ్రూట్ తినాలన్నమాట. చూసారా, అంతా వాటరీగా ఉంది. చాలామంది తినే ఉంటారు, కొంతమంది అయితే తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమే చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే నేనైతే ఈ ఫ్రూట్ టేస్ట్ చూస్తాను. ఎలాగైతే మొత్తానికి ఫస్ట్ టైం ఈ ఫ్రూట్ అయితే తినేసాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే. మళ్ళీ తినాలనిపిస్తున్నాయి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ మరి మంచి రెసిపీస్ ఉన్నాయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.